నమస్కారం అండి. అంతకుముందు నేను ఒక రీల్ చేశాను కదండి, నాటు బీర విత్తనాలు తీసుకెళ్తున్నానని చెప్పి. ఆ నాటు విత్తనాలు పెట్టిన తర్వాత ఇదిగోండి తోట ఇప్పుడైతే ఈ విధంగా ఉందనమాట. అంటే నిన్న కటింగ్ కోసామండి, ఫస్ట్ కటింగ్ అయింది, ఒక కింటా దిగినాయి అనమాట. ఇప్పుడు వచ్చే సెకండ్ కటింగ్ అనేది కోస్తున్నారు. ఇది ఏ విధంగా క్రాప్ వచ్చింది, కాయ క్వాలిటీ ఏ విధంగా ఉంది మొత్తం కూడా మీకు చెబుతానండి. అదేవిధంగా మీ ప్రాంతంలో ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి మీరు విత్తనం ఎంచుకోవడం అనేది జరగాలన్నమాట. ఎప్పుడైనా రైతు దాదాపు 80% వరకు విత్తనం ఎంచుకునే విధానంలోనే సక్సెస్ అవుతాడు. మంచి విత్తనం కనుక తీసుకుంటే మీకు తగ్గ విత్తనం మీరు తీసుకుంటే ఏమైందంటే ఆటోమేటిక్గా మీరు సక్సెస్ అవడం అనేది జరిగింది అనమాట. అందుకని చెప్పి మీకు నేను విత్తనాలకు సంబంధించి ఏది కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వను. ఎందుకంటే మీకున్న వాతావరణ పరిస్థితులు వేరే ఉంటాయి, మాకున్న వాతావరణ పరిస్థితులు వేరే ఉంటాయి. కాబట్టి ఎవరికాళ్ళు స్వతహాగా అనుభవంగా వచ్చే దాన్ని బట్టి విత్తనం అనేది ఎంచుకుంటే బాగుంటుంది అని చెప్పి నా ఉద్దేశం అండి. ఓకే అండి. ఇకపోతే ఏంటంటే ఈ చేను వచ్చేసి 1 ఎకరం దాకా ఉండిద్దండి. దీనికి వచ్చేసి నేను ఒక మానికి విత్తనాలు పెట్టాను అనమాట. అంటే 2 కేజీలు మానికంటే సుమారుగా 2 కేజీలు విత్తనాలు ఉంటాయండి. ఓన్లీ బీర తోట మాత్రమే పెట్టలేదండి. నేను ముందు వచ్చేసి అరటి లేపించుకున్నానండి. తర్వాత వచ్చేసి దాంట్లో అంతర పంటగా ఈ నాటు బీర విత్తనాలు అనేది సాగు చేయడం జరుగుతుంది. ఏంటంటే నేను ఆల్రెడీ కొన్ని వీడియోలో చెప్పానండి మీకు, రైతు ఎప్పుడైనా సరే అంతర పంటల వైపు మొగ్గు చూపితే ఏమైందంటే ఒక పంటకి నష్టం వచ్చినా కానీ రెండో పంటకి ఉపయోగపడే విధంగా ఉండిద్ది. లేదా అదేవిధంగా 2 పంటలకి లాభం వచ్చిందనుకో రైతు అనేది ముందుకెళ్ళడానికి అవకాశం ఉండిద్దండి. ఇకపోతే ఈ అంతర పంటగా బీరను వేసాను కదా, ఈ అరటి తోట వచ్చేసి ఎకరానికి వచ్చేసి దాదాపు 900 మొక్క వేయించుకున్నాను అండి. నేను వచ్చేసి కూర తోట వేసాను. దీంట్లో వచ్చేసి ఒక మానికి విత్తనాలు నాటు బీర విత్తనాలు పెట్టాను అనమాట. ఇది మనం మామూలుగా మనం సాలుకు వచ్చేసి అరటి మొక్కల్ని 2 గజాలన్నర పెట్టుకున్నామండి. అదేవిధంగా మొక్కకి మధ్య వచ్చేసి 2 గజాలు పెట్టుకున్నాం అనమాట. ఏదైతే సాల్లో మనం అరటి మొక్కలు వేసామో అరటి మొక్కలు ఎమ్మటే బీరలు కూడా పెట్టుకోవడం అనేది జరిగిందనమాట. చూడండి తోట అయితే ఇప్పుడు ఉందనమాట. ఇప్పుడు ప్రస్తుతానికైతే అమ్మోళ్ళు కాయలు కోస్తున్నారండి. నేను వెళ్ళి కాసేపు పని చేసిన తర్వాత ఇంక వీటి గురించి పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే వీటిని ఎలా పెంచుకోవాలి, ఈ వాతావరణ పరిస్థితులు అంటే ఈ సీజన్లో ఎలా పెంచుకోవాలి, క్రాప్ ఎలా తీసుకోవాలి అనేది చెబుతాను మీకు పూర్తిగా కూడా. చూడండి. చూసారండి నాటు బీరకాయలు ఎలా ఉన్నాయో. ఇకపోతే ఏంటంటే ఈ నాటు బీరకాయ ఎందుకు పెడతానంటే నేను ఇది నేల మీద పాకించుకోవడానికి అనువుగా ఉండిద్దండి. ఎప్పుడైనా సరే తీగజాతి ఏదైనా సరే పందిరి మీద పాకించుకోవడం అనేది ఉత్తమం అండి. నా దగ్గర ఏంటంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా కొంచెం తక్కువ డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను నాటు వెరైటీ అనేది ఎంచుకుని నేల మీద పాకించుకుని తద్వారా మనం మనీ అనేది ఎర్న్ చేయడం జరుగుతుంది అనమాట. తెలిసిందాకండి మన వరదలు వచ్చి బాగా దెబ్బతిని ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ పందిర్లు అంటే దాదాపు 70-80 వేలు అయిద్దండి ఎకరానికి పందిరేయాలంటే. ఇప్పుడు అంత పెట్టుబడి పెట్టలేం కాబట్టి నాటు వెరైటీ బేర్ ఏంటంటే భూమి మీద పాకించుకుంటే ఏంటంటే ఇదిగోండి ఈ విధంగా ఉండిద్ది. అదే హైబ్రిడ్ కనుక భూమి మీద పెట్టామనుకోండి వంకరలు తిరిగిపోతాయి, ఎందుకంటే బోర్ ఉంటాయి కదా అవి. ఇప్పుడున్న పరిస్థితుల్లో తక్కువ ఖర్చుతో సరైవ్ అవడానికి ఈ వెరైటీ పెట్టుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది అనమాట. తొందరగా చేతికి వచ్చిందండి. 35 రోజులకి మనం తట్ట కట్టేయచ్చు అనమాట. అంటే కాయ తెగిపోద్ది. మన ఫస్ట్ కటింగ్ వచ్చి 35 రోజులకి వచ్చింది అనమాట. తొందరగా చేతికి డబ్బు రావడానికి అవకాశం ఉండిద్ది. పోయినసారి మనం ఇది మొత్తం కూడా దోసలు పెట్టాం కదా, ఆ దోసలు పర్లేదండి, మనకి ఖర్చులు అవన్నీ బాగా వచ్చినాయి డబ్బులు.
తర్వాత ఈ అరటి తోట వేసుకుని భూమి అనేది వేస్ట్గా పోకుండా మళ్ళీ అంతర పంట కింద ఈ బీర తీసుకుని మనం సాగు చేసుకుంటున్నాం అనమాట. దీని ద్వారా వచ్చిన డబ్బులకి ఏమైందంటే ఆ పంటను ఏదైతే మేజర్ క్రాప్ ఉందో అరటి తోట అనేది వాణిజ్య పంట కదండి. దీని ద్వారా వచ్చిన డబ్బుతో దాన్ని మనం డెవలప్ చేసుకుంటే ఇవన్నీ ఖర్చులు పోయినా కానీ అది చేతికి రావడం జరిగిద్దని చెప్పి ఆశతో తక్కువ ఖర్చుతో సర్వైవ్ అవ్వడానికి మనకు మంచి అవకాశంగా ఉండేది. కాబట్టి రైతులు మ్యాక్సిమం మీకు కుదిరితే కనుక అంతర పంటల వైపే మొగ్గు చూపి వ్యవసాయాన్ని ముందుకెళ్ళనండి. అలా వెళ్తే ఏమైందంటే ఓకే లాభాలు రాకపోయినా కనీసం నష్టాలు రాకుండా బయటపడి ఖర్చులతో తేలినా కానీ తేలినట్టేను. నష్టాలు ఏంటంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది పరిస్థితి మొత్తం కూడా. అందుకని అంతర పంటల వైపు రైతులు అనేది ఎక్కువ మొగ్గు చూపండి. ఈ రోజుల్లో ఏంటంటే ఈ బీర తోటలో అనేది వాతావరణానికి ఎదురెళ్ళి పండియటమేనండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే వాటికి ఏంటంటే ఎక్కువ తెల్లదోమ ఉంటుందండి. చుట్టూరు మొక్కజొన్న ఉంది కదా, దానికి తెల్లదోమ ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. తెల్లదోమ సామాన్యంగా కంట్రోల్ అవుతుందండి. మీరు తెల్లదోమ కంట్రోల్ అవ్వాలంటే మీరు పచ్చి వేప నూనె ఎక్కువ వాడుకోండి అండి. బీర తోటలకి మామూలుగా మీరు 4-5 సార్లు వాడుకున్నా కానీ తక్కువ మోతాదులో ఫ్రీక్వెంట్గా వారానికి ఒకసారి 2 సార్లు అన్న స్ప్రే చేసుకుంటా ఉంటే ఏంటంటే తెల్లదోమ అనేది కంట్రోల్ అయ్యిద్ది. అదేవిధంగా ఇది మామిడి తెగులు అంటారు కదండి, ఎల్లో మొజాయిక్ వైరస్ అనేది అంటారు కదా, దాని టైప్లో ఈ అది కనుక ఎక్కడన్నా ఒక షాట్ వచ్చినప్పుడు ఈ దోమను కనుక మనం కంట్రోల్ చేయకపోతే ఏమైందంటే ఏదైతే వైరస్ వచ్చిందో ఆ మొక్కని ఈ దోమ అనేది ఎప్పుడైతే పీల్చిద్దో ఇది వెళ్ళి మళ్ళీ ఇంకో ఆకుని అలా బేలవటం అలా చేనంతా స్ప్రెడ్ అయిపోద్ది. ఎప్పుడైతే దోమ కంట్రోల్ అయిద్దో ఆటోమేటిక్గా తెగులు కూడా కంట్రోల్ అవడానికి చాలా అవకాశం ఉందండి. కాబట్టి ముందుగా రసం పీల్చే పురుగుని అరికడటానికి మీరు ఈ తీగ జాతిలో ముందుగా చేయాల్సిన పని ఏదన్నా ఉందంటే అది రసం పీల్చే పురుగు అనేది మీరు కంట్రోల్ చేయాలి. అప్పుడు తొందరగా మీకు ఈ తెగులు అనేది కంట్రోల్లోకి వచ్చింది. అదేవిధంగా ఈ చేలో అక్కడక్కడ బాగా పిందలు పండిపోతూ ఉంటాయండి. దానికి కూడా ఏంటంటే కొన్ని రకాలైన శిలీంధ్రాలు, కొన్ని రకాలైన బట్టి బ్యాక్టీరియాల మూలన కూడా ఆ పింద పండిపోవడం జరిగింది. అదేవిధంగా సూక్ష్మ పోషకాలు మైక్రో న్యూట్రియంట్స్ అంటారు కదా, ఆలోప మూలాన కూడా అది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అన్ని విధాలుగా కూడా 2-3 రకాలుగా ఉంటేనే మన పండి పింద పడినట్టు అంటే దాదాపు 10 పిందలకి మనం 7 పిందలన్నా దక్కడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఈ విధమైన మరామత్తు విధానాలను మీరు చేసుకుంటే ఏంటంటే బీర తోటలో కొంచెం తొందరగా మనం సర్వైవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. లేకపోతే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వాతావరణాల్లో బీర తోటలు కాయట్లేదండి. కాబట్టి ఏంటంటే జాగ్రత్తగా చూసి ఎప్పటికప్పుడు మొక్కను అబ్జర్వ్ చేసి మొక్కల పరిస్థితిని మనం గమనించుకుంటా వ్యవసాయం చేసుకుంటా ఈ తీగ జాతిని పండించుకుంటే ఏంటంటే చాలా బాగుండిద్దండి. పని చేస్తున్నారండి, చూద్దాం. ఇది మొత్తం కూడా కాయ మొత్తం ప్యాకింగ్ చేసేసుకుని ఏ విధంగా చేసుకుంటాం మొత్తం కూడా చూపిస్తాను మీకు. చూడండి. ఇదంటే సరిపోని సైజు వచ్చిందండి. అందుకని మనం నాటు వెరైటీని భూమి మీద పాయించుకోవడం జరగాలన్నమాట. అది హైబ్రిడ్ అనుకోండి, వంకరలు తిరిగిపోద్ది, క్వాలిటీ అనేది రాదనమాట. కాయ ఇదేంటంటే సరిపోని సైజు ఉంటుంది. పింద పడినట్టు ఇదిగోండి ఈ సైజు వచ్చింది. కూరకు తినడానికి కూడా చాలా అంటే చాలా రుచిగా ఉండిద్దండి. ఈ నాటు వెరైటీ అనేది చాలా బాగుండిద్ది అనమాట. కాకపోతే ఏంటంటే అదే ఎవరైనా నేల మీద పాకిచ్చే వాళ్ళు అయితే పెట్టుకోండి. తీగ జాతికి అయితే మాత్రం ఇదంతా అంటే వచ్చిద్ది, హైబ్రిడ్ వచ్చిన దిగుబడి రాదు. చూశారు కదండి, బాగా పొద్దుపోయిందండి. ఇదిగోండి వ్యవసాయం అంటే ఈ విధంగానే ఉండిద్ది. ఈ టైంతో పని ఉండదు అనమాట. చాలా అంటే చాలా పొద్దుపోయింది. పొద్దున్నుంచి చేస్తూనే ఉన్నాము. కానీ ఇప్పుడు 4 తట్లు కోసేవరకు అంటే తొలి కోత కాదండి, అంటే నిన్న కోత కోసాము. రెండో కోత అయినా కానీ కొంచెం లేట్ పట్టిద్దండి కోత అనేది మొత్తం. చూశారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండి. ఉంటానండి మీ తెలుగు ఫార్మర్ గోపి. బాయ్. టయానికి ఆటో కూడా వచ్చేసిందండి, లోడ్ చేసేసాం అనమాట.